ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు కొనసాగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. వాడపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఇప్పుడు మనం ప్రస్తుతం కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ఆలయానికి ఉదయం ఏకజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తిన పరిస్థితి ఉంది. ఏదైతే ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మొత్తం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం కోసం తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే దేవతా దర్శనం, అలాగే ఇక్కడ ముక్తి ప్రాప్తి పొందడం కోసం ఇక్కడ దేవతలు దిగొచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటారనేది ఒక నమ్మకం. దాంతో అదే సమయంలో తాము కూడా దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి కృపా ముక్తి పొందుతామని చెప్పేసి భక్తుల నమ్మకం. దీంతో ఇక్కడ చూసినట్లయితే తిరుమల తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన ఇక్కడ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఏకజాము నుంచి కూడా ఇలాగే క్యూ లైన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దాదాపు ఈరోజు 50,000 మంది వస్తారనే అంచనాతోటి ఇక్కడ ఆలయ చైర్మన్ ముదిరేరి వెంకటరాజు, అలాగే ఈవో నల్లం చక్కదరావు కూడా ఈ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇది చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈరోజు ఇంత పుణ్యదినాన్ని ఈ విధంగా భక్తులు, ముఖ్యంగా మహిళలు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడంలో ఇక్కడ ఎలాంటి ఇది తీసుకుంటారనేది మనం చూడాల్సిన ఇది ఉంది. ఇక్కడ దీని మీద మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని దాదాపుగా వేలాది మంది ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం అయినా సరే క్యూ లైన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా రాత్రి ఎప్పటి వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి? ప్రస్తుతం ఉత్తర ద్వార దర్శనం ఎలా కొనసాగుతుంది? ఈరోజు ఏ విధంగా భక్తులు ముక్తి పొందుతారని మీరు భావిస్తారు? ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం ఈరోజు స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటువంటిది. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శించుకుంటే మనకు అనుకున్ని పాపాలన్నీ పాటాపంజలవుతాయాక పుష్యశుద్ధ ధనుర్మాసంలో పుష్యశుద్ధ ఏకాదశి అన్న మొదటి ఏకాదశి రావడం మహాపర్వదినం. ఇక స్వామివారి యొక్క మధుకైట భరుల్ని భటుల్ని స్వామివారు వధించి రాక్షసులు వధించి ఇక తదనంతరం వారి ముక్తిని వారి స్వామివారి అంటే స్వామివారిని కోరారు. స్వామి, మాతో ఈ వైకుంఠ శాశ్వత నివాసాన్ని ఏర్పరచబోయా స్వామి అని చెప్పేసి అంటే వారు స్వామి ఏం చేశారంటే వారితో పాటు మానవ మాతలు కూడా ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శించుకుంటారో వారు కూడా పాప విముక్తులు అవుతారని చెప్పేసి ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా భూమికి తరలి రావడం జరుగుతుంది. ఇక స్వామివారి ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే
పాప విముక్తులు అవుతారని చెప్పేసి నమ్మకం. ఇదే కాకుండా స్వామివారికి యొక్క సన్నిధానంలో అంగరంగ వైభవోత్సవంగా స్వామివారి దర్శించేటికి వేలాది భక్తులు తరలి రావడం జరిగింది. వేకువజామనే ఉదయాన్నే స్వామివారికి తీర్థబిందు తీసుకురావడం, తదనంతరం స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వరి హోమం, తదనంతరం స్వామివారికి తిరుప్పావై బాలభోగ నివేదన, స్వామివారికి తొలిహారతతోటి ప్రారంభమై స్వామివారి దర్శించేటికి వేలాది భక్తులు క్యూలోయల్లో తరలి రావడం జరిగింది. తమ యొక్క కోరికలు విన్నపించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఇది ఇక్కడ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా అంగరంగ వైభవంగా అన్ని దేవాలయాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే వాడపల్లి తర్వాత ఇక్కడ అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే అమలాపురం స్వామివారి ఆలయంలోని, అలాగే రాజమండ్రిలో, జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలే కాకుండా ఇతర ఆలయాల్లో కూడా ఇప్పుడు భక్తుల సందడి కొనసాగుతూ ఉంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని మొత్తం ఆలయాలని గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ పూజాధికారులు ప్రత్యేక అర్చనలు, ఈ పూజలు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా అన్ని ఆలయాలు కూడా ముస్తాబై భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.